అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజే శివరాత్రి. శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాల్లో చెప్పబడి ఉంది. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం చేసి, రాత్రి జాగారం చేసి, అర్ధరాత్రి సమయంలో అంటే లింగోద్భవ సమయంలో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. శివరాత్రి రోజు శివుడిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివరాత్రి రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి శివ పూజ చేసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, తలస్నానం అంటే షాంపుతో కానీ కుమ్ముడికాయలతో కానీ రుద్దుకోకూడదు. కేవలము నీళ్లు మాత్రమే పోసుకొని తలస్నానం చేయాలి. శివరాత్రి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి, దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా పోతాయి. శివరాత్రి రోజు ఉదయమే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లుకొని రంగురంగుల ముగ్గులు దిద్దుకోవాలి. ఇంటి గడపకు పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా ఇల్లు కళకళలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది. శివరాత్రి రోజు తలస్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను వీలైతే తెలుపు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించి పూజ ప్రారంభించడానికి ముందే పూజా గదిలో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. చాలామంది ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా అని పూజా గదిలో ముగ్గు వేసుకోరు, కానీ అది తప్పు. పూజా గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. శివరాత్రి రోజు ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే చాలా మంచిది. మరి ఇంట్లో శివలింగం లేని వారు ఏం చేయాలి అనే సందేహము చాలా మందికి వస్తుంది. ఇంట్లో శివలింగం లేనివారు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మట్టి తీసుకొని మట్టితో శివలింగాన్ని తయారు చేసి మట్టి శివలింగాన్ని ఒక ప్లేట్లో ఉంచి శివలింగానికి మామూలుగా శివలింగానికి చేసుకున్నట్లే అభిషేకము పువ్వులతో పూజ చేసుకోవచ్చు. అయితే శివలింగానికి పూజ చేసిన తర్వాత ఆ శివలింగాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. శివరాత్రి మరునాడు ఒక బకెట్ నీళ్లలో మట్టి శివలింగాన్ని వేసినట్లయితే ఆ మట్టి పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు ఆ నీటిని పూల మొక్కలకు పోసుకుంటే సరిపోతుంది. శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టము. శివరాత్రి రోజు తప్పనిసరిగా మారేడు దళాలతో శివలింగానికి పూజ చేసుకోవాలి. శివలింగానికి పూజ చేసేటప్పుడు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. గేదె పాలను ఉపయోగించకూడదు. కొంతమంది ప్యాకెట్లలో ఉన్న పాలను అలాగే శివలింగం మీద పోసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ప్యాకెట్లో ఉన్న పాలను గ్లాసులో పోసుకొని అప్పుడు శివలింగం మీద పోయాలి. అలాగే పాల ప్యాకెట్ను నోటితో కత్తిరించకూడదు. శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి శివలింగం మీద మారేడు దళము పెట్టి పాలతో అభిషేకం చేసినట్లయితే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శివుడిని పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు. శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పూలు, జిల్లేడు పూలు, అలాగే గన్నేరు పూలు, మారేడు దళాలతో మాత్రమే పూజ చేయాలి. శివుడికి ఏ పండ్లైనా ఇష్టమే, కానీ వెలగపండ్లు అంటే చాలా ఇష్టము. వెలగపండును శివుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే తీరని కోరికలు ఏమున్నా తీరిపోతాయి. ఉద్యోగ విషయంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. శివాలయంలో మామూలు దేవాలయాల్లో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. అలాగే శివుడి ఎదురుగా నంది ఉంటుంది. నందికి శివుడికి మధ్యలో ఎప్పుడూ నడవకూడదు. శివాలయంలో ప్రవేశించగానే నందిని దర్శనం చేసుకొని నంది చెవిలో మన కోరికలు చెప్పుకోవాలి. అలా నంది చెవిలో కోరికలు కనుక చెప్పుకున్నట్లయితే ఆ కోరికలు శివుడిని చేరుతాయని పురాణాల్లో చెప్పబడింది. నంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకున్నట్లయితే జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నట్లయితే చాలా మంచిది. ఒకసారి పార్వతీదేవి శివుని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు శివుడు నాకన్నిటికంటే ఇష్టమైనది శివరాత్రి రోజు ఉపవాసము, జాగారము ఎవరైతే చేస్తారో వారి కోరికలు నెరవేరుస్తానని చెప్తాడు. అందువలన శివరాత్రి రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. కేవలము పాలు, పండ్లు, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం చేయాలి. రాత్రి జాగరణ చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివలింగానికి అభిషేకం చేసుకోవాలి.
ఆ సమయంలో శివుని లింగోద్భవన జరిగిందని చెప్తుంటారు. అందువలన ఆ సమయంలో అభిషేకం చేసుకున్నట్లయితే చాలా మంచిది. శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండాలి. శివరాత్రి రోజు పేదవారికి దాన ధర్మాలు చేసినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శివరాత్రి రోజు ఎవరిని కూడా బాధించకూడదు. కోపంతో దూషించకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. ఇంట్లో ఉన్న పెద్దవారిని అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించాలి. చిన్నపిల్లలను కొట్టడము, అందరితో వాదులాడడము లాంటి పనులు చేయకూడదు. శివరాత్రి రోజు జాగారం చేసేవారు శివనామ స్మరణ, శివపురాణాలు చదవటము, శివుని పాటలు వినటము, శివుని యొక్క పురాణ కథలు వినటము ఇలాంటివన్నీ చేయాలి. అంతేకాని సినిమా పాటలు పెట్టుకోవటము, ఏదో వేరే రకమైన వ్యాపకాలతో జాగారం చేయకూడదు. అలా జాగారం చేసినట్లయితే అది ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా శివరాత్రి రోజు శివపూజ చేసుకున్నట్లయితే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.